మన లైఫ్లో మనం అనుకున్నది సాధించాలన్నా, మనకు నచ్చినట్టు మనం బ్రతకాలన్నా ఫస్ట్ మనం చేయాల్సిన పని మన గురించి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని మానేయదు. అందరి దగ్గర మంచి అనిపించుకోవడానికి నువ్వెందుకు తపన పడుతున్నావు? నిజమేంటో తెలుసా, అందరి దగ్గర ఆ దేవుడు కూడా మంచి అని అనిపించుకోలేడు. ఆ దేవుణ్ణి ఎంతమంది పూజిస్తారో అంతమంది ద్వేషిస్తారు కూడా. అంతెందుకండి, మనం ఈరోజు బానిస బ్రతుకులు కాకుండా స్వతంత్రంగా బ్రతుకుతున్నామంటే దానికి కారణమైన ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో ముఖ్యంగా ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించి గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే నినాదంతో బ్రిటిష్ వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించిన సుభాష్ చంద్రబోస్, బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ అసెంబ్లీలోనే బాంబు వేసిన భగత్ సింగ్, స్వాతంత్రం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించుకుంటా అనే నినాదంతో పోరాడిన బాలగంగాధర్ తిలక్, మన దేశ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్, మన భారత రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇలాంటి చాలా మంది మహానుభావులు. వాళ్ళని ఎంతమంది ఇప్పటికీ అభిమానిస్తారు, అంతమంది ద్వేషిస్తారు కూడా. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్తా వినండి. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి వాళ్ళ గాడిదని అమ్మడానికి మార్కెట్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ మార్గ మధ్యంలో కొంతమంది వాళ్ళని చూసి గాడిద ఉంది కదా, వాళ్ళు ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. అది విన్న తండ్రి తన కొడుకుని ఆ గాడిద పైన ఎక్కించి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ లోపల కొంతమంది చూసి ఆ పిల్లవాడికి పెద్దలంటే గౌరవమే లేదు, ఆ పెద్దవాడిని పాపం నడిపించుకుంటూ తీసుకుంటూ వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. అది విన్న ఆ పిల్లవాడు తను దిగేసి తన తండ్రిని గాడిద పైన కూర్చోబెట్టి వెళ్తూ ఉంటాడు. ఆ లోపల కొంతమంది వాళ్ళని చూసి పాపం ఆ చిన్న పిల్లవాడు, ఆ పెద్దవాడికి అసలు బుద్ధే లేదు, చిన్న పిల్లాన్ని చేసి నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఇంకెలా కాదని ఇద్దరు ఆ గాడిద పైన ఎక్కి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా కొంతమంది చూసి పాపం ఆ గాడిద, వీళ్ళిద్దరూ దున్నపోతుల్లో ఎక్కి దాని మీద కూర్చున్నారు, నడిచిపోతే ఏమి వీళ్ళకి అని అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఇలా కాదని ఆ గాడిద 4 కాళ్ళకి ఒక కర్ర కట్టేసి వాళ్ళ భుజాల మీద ఆ గాడిదను మోస్తూ తీసుకుంటూ వెళ్తుంటారు. దాన్ని చూసిన కొంతమంది, వీళ్ళు చూడండి ఆ గాడిద మీద వెళ్తారే కానీ ఆ గాడిదని ఎత్తుకుని వెళ్తున్నారు అని చెప్పి నవ్వుకుంటూ అనుకుంటూ ఉంటారు. ఈ లోపల ఒక నది వస్తుంది. ఆ నదిని వీళ్ళు దాటుతూ ఉండగా ఆ గాడిద ఆ నదిలో కొట్టుకుపోతుంది. ఈ కథ బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని అనుకోకుండా మనకు నచ్చినట్టు మనం ఉండాలి. మనం ఎలా ఉన్నా సరే మనల్ని అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.